సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం జోగిపేటలో జనం జీలుగా విత్తనాల కోసం కష్టాలు పడుతున్నారు. రాయితీ విత్తనాలకు దక్కించుకునేందుకు ఉదయం నుండి వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులు తమ పాస్బుక్ జిరాక్స్ పత్రాలను రోడ్డుపై వరుసగా పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు తక్కువ మొత్తంలో రావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. రైతులు మండుటెండలో నిలబడి నిరీక్షిస్తున్న విత్తనాలు దొరికే పరిస్థితి లేదని వారు వాపోతున్నారు. వచ్చినాక 40 సంచులే ఉంది, 40 మందికి ఇస్తామంటే మిగిలిన వాళ్ళు ఫైల్ ఆల్రెడీ పెట్టుకున్నాం. పొద్దున్న 6 గంటలకు వచ్చి కూర్చున్నాం. 6 నుంచి స్టార్ట్ అయితే ఇప్పటి వరకు మాకు అసలు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు రోడ్ పైన వెళ్తే ఇప్పుడు వచ్చి మాకు మీకు ఇంతకుముందు మేము ఎవరు రాకముందు అమౌంట్ కడతాము, రేపు వచ్చి సరే తీసుకెళ్తామంటే వాళ్ళు ఎవరు వినలేదు. ఇప్పుడు మాత్రం వచ్చి ఇప్పుడు మేడం చెప్తే తీసుకుంటామని చెప్పేసి బిల్ చెప్పారు. అది జరిగింది. రైతులకు ఇస్తలేరా? మేము ఆల్రెడీ అమౌంట్ కట్టేస్తామని చెప్పాను. అమౌంట్ కట్టేస్తాం, మీరు మాకు ఇవ్వండి, రేపు కాకపోతే మేము తీసుకెళ్తామని చెప్పాను. తినలేదు. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు తీసుకుంటామని మేడం వాళ్ళు చెప్పారు, మీరు తీసుకుంటారు. ఇది జరిగింది. పొద్దుగల 7 గంటలకు వచ్చినాము. 7 గంటల సంది ఇప్పటిదాకా గిట్ల మాత్రం ఏమి ఇది లేదు. వచ్చినాక మళ్ళీ అది ఏది లైన్లు పెట్టినాక అక్కడ పుస్తకాలు పెట్టినాం, జిరాక్స్ పెట్టినాం, అన్ని చేసినాం. పెట్టినాక గిట్ల ఇప్పుడు 4:30, 5 గంటలకు లైన్ వచ్చినాక ఇదేమన్నాడు, జమ్ములు లేవు, జీలుగులు ఉన్నాయి అటు. జమ్ములు ఎక్కడ పోయి జీలు ఎక్కడ పోయినాయి, అది కావాలి నాకు. మెయిన్ ఎక్కడికి వెళ్ళి ఇంత వచ్చింది అంటే దమ్ములేవో పండించారా, జీలుగులే పండించారా, దమ్ములు లేవా? ఇప్పుడు ఏమంటారు? మాకు దమ్ములు కావాలి. మాకు ఇయ్యలేరా? ఇప్పుడు ఒక్క దమ్ము సంచ లేదు. ఎప్పుడు వచ్చారు? అంటున్నారు 6 గంటలకు వస్తే లైన్ పెట్టమంటే లైన్ పెట్టాము. అక్కడ లైన్ అయిపోయింది, ఇక్కడ లైన్ అన్నం లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? ఏమంటారు, స్టాక్ లేదంటే స్టాక్ అయిపోయింది. ఏం చేసారు ఇప్పటిదాకా? చేసాం, స్టాక్ అయిపోయింది.